ఒక తండ్రి తన కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేస్తాడు. ఇక కన్నబిడ్డల కోసమైతే ఆ తండ్రి ఏ స్టేజికైనా వెళ్ళగలడు. అది అతని మరణం అంచుల వరకైనా సరే. ఇది అందరికీ తెలుసు. కాని ఎవరూ సీరియస్గా తీసుకోరు. అది వేరే విషయం. మరి అలాంటి తండ్రుల కోసం ఈరోజు కన్నకొడుకులు ఏం చేస్తున్నారు అంటే, తల్లిదండ్రులు ముసలివాళ్లు అయ్యాక వాళ్లను పట్టించుకోవటం సంగతి అలా ఉంచితే, కనీసం ఒక ముద్ద అన్నం పెట్టడానికి కూడా కన్నబిడ్డలకు చేతులు రావటం లేదు. ప్రతిరోజూ ఒక ఇంట్లోనో లేదా ఒక ఊరిలోనో తల్లిదండ్రులను పట్టించుకోని కన్నబిడ్డలు అంటూ ఏదో ఒక సంఘటన వినిపిస్తూనే ఉంటుంది. కాని ఈరోజు అలాంటి కొడుకులు కూతుర్లకి బుద్ధి చెప్పటమే కాదు, మీ హృదయాన్ని సైతం కదిలించే ఒక రియల్ లైఫ్ స్టోరీని ఈ వీడియోలో చెప్పబోతున్నా. కాబట్టి వీడియోని చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో చూశాక మీ మనసులో ఏమనిపిస్తుందో పొల్లుపోకుండా మాకు కామెంట్ సెక్షన్లో రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. కేవలం మీరు చేసే ఒకే ఒక్క లైక్ ఈ వీడియో మరింత మందికి చేరి మాక్కూడా ఇలాంటి మరిన్ని స్టోరీస్ చేయటానికి ఎంతో ఇన్స్పిరేషన్ని ఇస్తుంది. అలాగే ఇలాంటి మరిన్ని హృదయాన్ని కదిలించే రియల్ లైఫ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు ఆర్యన్ మిశ్రా మరియు అతని తల్లి ఇంకా తండ్రి. ఆర్యన్ మిశ్రా తండ్రి ఢిల్లీలోని ఓ 5 స్టార్ హోటల్లో కొన్ని సెక్యూరిటీ కారణాల వల్ల హోటల్ పేరు చెప్పట్లేదు. ఆ 5 స్టార్ హోటల్లో 1995 నుండి 2000 వరకు అంటే 25 ఏళ్లు సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేశాడు. ఆయన ఉద్యోగం చేసే సమయంలో హోటల్ బయటే డ్యూటీ చేసేవారు. మెయిన్ గేట్ వద్ద లేదా పార్కింగ్ ప్లేస్లో లేదా హోటల్ ఎంట్రన్స్ వద్ద ఇలా అప్పుడప్పుడు షిఫ్ట్లు మారుతూ పనిచేసేవాడు. అయితే ఎప్పుడైనా డ్యూటీలో భాగంగా హోటల్లోకి వెళ్లేవాడు. అంతేకాని నార్మల్గా అయితే హోటల్లో ఆయనకే కాదు, అతనితో కలిసి పనిచేసే మిగతా సెక్యూరిటీ గార్డ్స్ కూడా నో ఎంట్రీ. 5 స్టార్ హోటల్స్లో పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సామాన్య పౌరుడు, అది కూడా ఒక సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునే ఒక వ్యక్తి అలాంటి హోటల్స్లో పనిచేయటానికి వెళ్లగలడు కాని ఒక కస్టమర్లా మాత్రం ఎప్పటికీ వెళ్లలేడు. ఒకవేళ వెళ్లినా వారం రోజుల సంపాదన మొత్తం ఖర్చు చేసినా అరకడుపుతోనే బయటకు రావాలి. అదే మరి 5 స్టార్ హోటల్స్లో ప్రత్యేకత. కాని ఎప్పటికైనా ఆయన ఆ హోటల్కు ఒక కస్టమర్లా వెళ్లాలి అని డ్యూటీ సమయంలో తనతో కలిసి పనిచేసేవారితో చెప్పుకునేవాడు. ఎంతైనా మనుషులం కదా, కొన్ని ఆశలు ఖచ్చితంగా ఉంటాయి. కాని తన కొలీగ్స్ మాత్రం అది నీ వల్ల కాని పని, ఒక్కసారి వెళ్ళొస్తే మన నెల జీతం హుష్ పటాకంటుంది, కాబట్టి అలాంటి ఆశలు మానుకో అని చెప్పి అందరూ సరదాగా జోకులు వేసుకుంటూ నవ్వుకునేవాళ్లు. అలా కాలం గడుస్తూ పోయింది. అదే సెక్యూరిటీ పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకున్నాడు ఆ తండ్రి. ఆయన కొడుకు ఆర్యన్ మిశ్రాని కూడా ఉన్నంతలో బాగా చదివించాడు. ఆర్యన్ సైతం తండ్రి కష్టాన్ని అర్థం చేసుకుని శ్రద్ధగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించాడు. దాంతో తండ్రిని పని మాన్పించేశాడు ఆర్యన్ మిశ్రా. అలా కాలం గడుస్తూ పోతుంది. కాని కొద్ది రోజుల తర్వాత ఆర్యన్ మిశ్రాకి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే తల్లిదండ్రులతో కలిసి ఈరోజు మనం భోజనానికి బయటకు వెళ్దామని చెప్పి ఇద్దరిని తీసుకుని నేరుగా తన తండ్రి సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన అదే 5 స్టార్ హోటల్కు తీసుకొచ్చాడు. దాంతో తండ్రి ఒక్కసారిగా షాకయ్యాడు. ఏంట్రా ఇక్కడికి తీసుకొచ్చావ్? ఇక్కడ ఖర్చులు మనం భరించలేం. నేను 25 ఏళ్లు ఇక్కడే సెక్యూరిటీగా పనిచేశా, కాని ఒక్కసారి కూడా ఈ హోటల్లో కస్టమర్లా అడుగుపెట్టలేకపోయా. పద, ఏదైనా చిన్న హోటల్లోకి వెళ్దాం అని చెప్పాడు ఆ తండ్రి. కాని కొడుకు మాత్రం ఈరోజు మనం ఇక్కడే భోజనం చెయ్యబోతున్నాం. మీరు 25 ఏళ్లు పనిచేశారంటే ఎన్నిసార్లు ఈ హోటల్లోకి వెళ్ళాలి, అందులో భోజనం చెయ్యాలి అని అనుకుని ఉంటారో నాకు తెలుసు. అయినా ఇది మీ ఆనందం కోసం కాదు, నా సంతృప్తి కోసం. వెళ్దాం పదండి అంటూ తండ్రి ఎంత చెబుతున్నా వినకుండా లోపలకు తీసుకెళ్లాడు కొడుకు. ఇంకేముంది, కొద్ది రోజుల కిందటి వరకు తమతో పనిచేసిన సెక్యూరిటీ గార్డ్ లోపలికి వెళ్తుంటే అక్కడే డ్యూటీలో ఉండి అది చూస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ అంతా ఆనందంతో మొత్తానికి సాధించావోయ్ అంటూ నవ్వుతూ ఆహ్వానించారు. అంతేనా? ఇక గేటు తీసుకుని లోపలికెళ్ళాక వాళ్లను రిసీవ్ చేసుకోటానికి వచ్చిన హోటల్ స్టాఫ్ ఆయన్ని చూసి ఒక్కసారిగా షాకయ్యారు. కొద్ది రోజుల కిందటి వరకు తమకన్నా తక్కువ జీతానికి పనిచేసిన ఓ వ్యక్తిని అలా హోటల్లో చూసి ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా అర్థం కాలేదు ఆ హోటల్లోని సిబ్బందికి. అయినా ఎక్కడైనా కస్టమరే కదా సారంటూ లోపలకు తీసుకెళ్లారు స్టాఫ్. అదంతా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేని ఆర్యన్ తండ్రి మనసులో ఎంతో ఆనందం, మొఖంలో చిరునవ్వు. అలా తన జీవితంలో ఇంకెప్పటికీ ఆ హోటల్లో అడుగు పెట్టలేదేమో అని అనుకున్న ఒక తండ్రికి కొడుకు ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఇది. అలా హోటల్లో భోజనం చేశాక తండ్రితో కలిసి దిగిన ఫోటోను ఆర్యన్ మిశ్రా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. నా తండ్రి నా కోసం, నా కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేశారు, ఎంతో కష్టపడ్డారు. ఆయన కోసం, ఆయన కళ్లల్లో ఆనందం చూడటం కోసం ఈరోజు నా తండ్రిని ఆయన సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన అదే 5 స్టార్ హోటల్లో కస్టమర్లా చూడటం నాకెంతో సంతోషంగా ఉంది. నేను దేవుడిని చూడకపోవచ్చు,
కానీ నేను నా తల్లిదండ్రులను చూశాను అంటూ పోస్ట్ చేశాడు ఆర్యన్ మిశ్రా. దాంతో ఆ పోస్టుకి లక్షల్లో వ్యూస్, వేలల్లో లైకులు మరియు కామెంట్స్ వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లల్ని తమకన్నా ఎక్కువగానే, ఎక్కువేంటి ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తారు. కాని ఈ రోజుల్లో కన్నబిడ్డలే తల్లిదండ్రులను కనీసం మనుషుల్లా కూడా చూడట్లేదు. మనకోసం ఎన్నో త్యాగాలు చేసి, మనమే వాళ్ళ జీవితం, మన భవిష్యత్తే వాళ్ళ ఆశగా బ్రతికే తల్లిదండ్రులను కనీసం మనుషుల్లా అయినా చూడండి. ఈ వీడియో చేయడానికి కారణం, అలాంటి వారెవరైనా ఉంటే వాళ్లకు ఈ వీడియో చేరుకుని వాళ్ళను కొంచెంలో కొంచెమైనా ఆలోచించేలా చేస్తుందేమో అనే చిన్న ప్రయత్నం అంతే. అది జరగాలంటే మీ చేతుల్లోనే ఉంది మరి. ఈ వీడియోని లైక్ చేసి వీడియోపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి. దాంతో ఈ వీడియో మరింత మందికి చేరే అవకాశం పెరుగుతుంది. అలాగే ఇలాంటి మరిన్ని రియల్ లైఫ్ స్టోరీస్ కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. దానివల్ల మేము వీడియో పెట్టగానే డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.